రైతు ఆత్మహత్యల టాపిక్ పై అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిందేంటి, చేస్తున్నదేంటి, చేయబోతున్నదేంటో పూసగుచ్చినట్లుగా వివరించారు. పనిలో పనిగా గత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్. రైతు ఆత్మహత్యలపై సుదీర్ఘంగా జరిగిన చర్చలో ముఖ్యమంత్రి తన అభిప్రాయాలు చెప్పారు. రాష్ట్రంలో తీవ్రమైన రైతు ఆత్మహత్యల సమస్యపై పార్టీల నుంచి ఆశించినన్ని మంచి సలహాలు రాలేదని అన్నారు. అయితే చెప్పడానికి చాలా ఉన్నాయంటూ జానారెడ్డి అడ్డు చెప్పారు. స్పీచ్ కంటిన్యూ చేసిన ముఖ్యమంత్రి హైకోర్టు చేసిన కామెంట్స్ ను స్వాగతించారు. రైతుల ఆత్మహత్యలు నివారించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు ముఖ్యమంత్రి. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గారు చాలా చక్కటి కామెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ సమస్య మీరు ఎక్స్గ్రేషియాలు ఇవ్వడమో ఉపశమన చర్యలు చేపట్టడమో కాదు, రెండు ప్రభుత్వాలు కూడా సమస్య మూలాల్లోకి వెళ్ళండి, అందుకు సంబంధించి మీ ప్రభుత్వాల కార్యాచరణ ఏందో, ఏం చేస్తున్నారో న్యాయస్థానానికి తెలియజేయండి అని చెప్పి వారు ఆదేశం ఇచ్చినారు అధ్యక్ష. దాన్ని గౌరవంతో ప్రభుత్వం స్వీకరిస్తుంది. నీళ్ల విషయంలో సమైక్య రాష్ట్రంలో భయంకరమైన దగా జరిగిందని, గత పాలకులు ఎన్నో ప్రాజెక్టులు అసంపూర్తిగా వదిలేశారని సీఎం అన్నారు. ఒక్క రాత్రిలో సమస్య పరిష్కారం కాదని, దీర్ఘకాలిక విధానాలతో అందరి సహకారంతో రైతుల సమస్యలు పరిష్కరిద్దామని అన్నారు. ఇవాళ జరిగేటువంటి మారణకాండ, ఈ దారుణమైన పరిస్థితి, వీటన్నిటి పునాదుల మీద వీటన్నిటి సమాహారంగా మన నెత్తిన వచ్చి పడ్డ సమస్య ఇది. దీనికి ఖచ్చితంగా ఇమీడియట్ రిలీఫ్, ఉపశమన చర్యలు ఏం చేపడదాం, మధ్యకాలిక వ్యూహం ఏం అవలంబించుదాం, మన రైతాంగానికి ఏం భరోసా ఇద్దాం, దీర్ఘకాలిక వ్యూహం ఏం అవలంబిద్దాం అనేది ఇవాళ మన ముందున్న ప్రధాన అంశం అధ్యక్ష. రైతు అనుబంధ రంగాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు సీఎం. కేరళ, ఛత్తీస్గఢ్ల నుంచి కరెంటు కొనుగోలు చేస్తున్నామని, మొదటిసారి కరెంటు సమస్య లేకుండా సభ జరుగుతోందన్నారు. 2018 నుంచి రైతులకు 3 ఫేజ్ కరెంట్ సప్లై చేస్తామన్నారు. ఇమీడియట్లీ ఆఫ్టర్ మార్చ్, ఆల్మోస్ట్ ఫ్రమ్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్, ఉదయం పూటనే రైతులు రాత్రిపూట పొలాల కాడికి పోయే అక్కర్ లేకుండా 9 గంటలకు కరెంటు సప్లై చేసి తీర్థం అధ్యక్ష. 2018 నాటికి 3 ఫేజ్ పవర్ 24 అవర్స్ సప్లై చేస్తాం అధ్యక్ష రైతాంగానికి. 100% we will ensure that. నెక్స్ట్ ఫేజ్ రుణాలను సింగిల్ ఫేజ్ లో మాఫీ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు సీఎం. ముందు చూపుతో చేపడుతున్న మిషన్ కాకతీయపై ప్రతిపక్షాల విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. మేము సానుభూతితో ఉన్నాం. ఈ అవకాశం ఏం సమకూరిన మళ్ళీ శాసనసభకి మేము లెక్క ఇవ్వాలి అధ్యక్ష, తప్పించుకోవడానికి కూడా లేదు. FRBM అడిషనాలిటీ సఫలీకృతమైన, ఈ భూముల అమ్మకం వచ్చినా, జియో 59 డబ్బులు మాకు అదనంగా వచ్చేది వచ్చినా, ఆ లిటిగేషన్ కూడా ఎంత వచ్చినా దాన్ని కూర్చి మ్యాక్సిమం ఎఫర్ట్ చేసి 1 గోల్ ఇచ్చే దానికి మేము సిన్సియర్ ఎఫర్ట్ చేస్తాం అధ్యక్ష. ఎరువులు, విత్తనాల కొరతపై పూర్తి స్థాయిలో రివ్యూ చేస్తామని, నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు కేసీఆర్. వచ్చే జనవరి నుంచి విత్తన ఉత్పత్తిపై ఫోకస్ చేస్తామని, రాష్ట్రాన్ని సీడ్ బౌల్ గా మార్చేస్తామని చెప్పారు సీఎం. నేను ఎటువంటి చెప్పడానికి ఉండదు నాకు. ఈ సంవత్సరం అధ్యక్ష ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా కంప్లీట్గా విత్తనాలు అండ్ ఎరువులు సరఫరా చేయించిన అధ్యక్ష. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని సీఎం క్లారిటీ ఇచ్చారు. రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. అవసరమైతే మిగతా కోటా నిధులు తగ్గించి వ్యవసాయానికి ఖర్చు చేస్తామని చెప్పారు. నేను రైతు సోదరులకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. పని చేస్తా ఉన్నాం, మీకోసం కృషి చేస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ తెచ్చుకునేది మీ సావులు చూడడానికి కాదు. నిన్న మిత్రులు దయాకరావు గారు అన్నారు, అవసరం వస్తే కొన్ని పద్ధతుల బడ్జెట్ కట్ చేసినా సరే రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. మేము స్వాగతం చెప్తున్నాం అధ్యక్ష ఆ సూచన. ఈ రాష్ట్ర ప్రజాప్రతినిధులుగా ఆ నిర్ణయాలు తీసుకోవాల్సిందే. తాను అబద్ధాలు చెప్పడం లేదని, ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టద్దని తనదైన స్టైల్లో చెప్పారు సీఎం. చెప్పింది చేయకపోతే ప్రజలు కొర్రు కాల్చి వాత పెడతారని తెలుసునన్నారు. చాలా మందికి అయిపోయినది. ఇప్పుడు నేను జర సురువు చేస్తే జరిగిందే చెప్తున్నా కదా, ఒక్క మాట తప్పు చెప్తున్నా నేను అధ్యక్ష. జరిగింది జరిగినట్టే చెప్తున్నా అధ్యక్ష, నేను ఒక్క మాట అబద్ధం చెప్తలేను. నేను మాట్లాడే ప్రజలు వింటలేరు అధ్యక్ష. నేను బోకస్ మాట్లాడితే వాళ్ళు నాకు కరువు కాల్చి వాత పెట్టరు. లైవ్ టెలికాస్ట్ పోతుంది అధ్యక్ష, నేను ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడుతున్నా. అంత సోయి మాట్లాడతామా? కరువు మండలాలు ప్రకటించేందుకు ఇంకా టైం ఉందని చెప్పిన సీఎం, రాబోయే రోజుల్లో చెప్పింది చేస్తామని, రైతులు ధైర్యం కోల్పోవద్దని అన్నారు.